ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారు మీరు ఎక్కడ ఉన్నా సరే. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు మీరు? బీజేపీ ఎమ్మెల్యేనా, ఎన్డీఏ కూటమా ఏంటి? ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వెళ్ళాను. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా విజయం సాధించాను. టెక్నికల్గా మ్యాండేటు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. టెక్నికల్గా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనే. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ మాట్లాడినా ఎన్డీఏ కూటమి అని మాట్లాడుతున్నారు తప్పించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడటం ఎన్డీఏ కూటమనే మాట్లాడడం జరుగుతూ ఉంది. టెక్నికల్గా మ్యాండేట్లు ఇచ్చిన పార్టీ ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, జనసేన శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నాం. నేను అనివార్య పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి టెక్నికల్గా సాంకేతికంగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిని. కానీ మీరు చెప్తున్నారు ఎన్డీఏ అభ్యర్థి లేదంటే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అని చెప్పి, కానీ తెలుగుదేశం మాత్రం అట్లా చెప్పట్లేదు కదా. మరి మీకు ఇంకా తెలుగుదేశం మీద ప్రేమ ఇంకా అలాగే ఉందనుకోవాలా? తెలుగుదేశం ఎందుకు చెప్పట్లేదండి? ఎమ్మెల్యేలు ఎక్కువగా ఎన్డీఏ కూటమి అని ఎక్కడ చెప్పట్లేదు కదా. సాక్షాత్తు నేను ఇప్పుడే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారే ప్రతి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 2014-19 మధ్యకాలంలో మేమందరం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడేవాళ్ళం. ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. అంటే అట్లాంటిది ఏం లేదు. అంటే మీకు తెలుగుదేశం ఇంకా వాసనలు పోలేదు, తెలుగుదేశం మీద ప్రేమ అట్లాగే ఉందంటున్నారు. అదే నేను తెలుగుదేశం మీద ప్రేమ పోలేదు అనడానికి నేను తెలుగుదేశం పార్టీతో విభేదించి నేను బయటికి వెళ్ళా. తప్పనిసరి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను తెలుగుదేశాన్ని వేడను అని చెప్పినా, పోటీ నుంచి విరమించుకుంటాను తప్పించి తెలుగుదేశం పార్టీ వేడను అని చెప్పినా కూడా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూటమి సజావుగా ముందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు వారు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత నేను అటు మారడం జరిగింది. మీరు గెలిచారు, అనూహ్యంగా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడా లభించింది. బీజేపీని ఎంతవరకు మీరు వంట పట్టించుకున్నారు? మీ నాన్నగారు కానీ మీరు కానీ 40 సంవత్సరాల చరిత్ర, సుమారు 50 సంవత్సరాల వరకు రాజకీయాల్లో మీ కుటుంబం అన్నపర్తికి ఇవాళ బీజేపీ పార్టీలో పనిచేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎంతవరకు వంట పట్టించుకున్నారు? ఇప్పుడైనా ప్రజలు కానీ పార్టీలు కానీ ఒక బాధ్యత అప్పగిచ్చిన తర్వాత మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అదే విధానంలో నేను ముందుకెళ్తా ఉన్నా. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఇంకొక సమాధానం కూడా, నాకు అసలు రాజకీయాలే ఇష్టం లేదు. అసలు రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన కానీ ఇష్టత కానీ లేదు స్టార్టింగ్లో. అప్పటికే 2012 ముందు కూడా 2 సందర్భాల్లో నన్ను ఇన్ఛార్జిగా ప్రకటిస్తానని వారు సంసిద్ధులు కావడం, నేను పెద్దల యనమల రామకృష్ణుడు గారితో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వాయిదా వేయించడం, 2012లో చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారిని నన్ను పిలిచి నిన్ను ఇన్ఛార్జిగా ప్రకటిస్తానన్న రోజు నేను అయిష్టత వ్యక్తం చేయడం, ఇక్కడ ఉన్న పరిస్థితులు, మా కుటుంబం రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితులు, ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా మళ్ళీ బ్రతికించుకోవాలనే దానిపైన వారు సుదీర్ఘంగా మాట్లాడి దాదాపు మా ముగ్గురు మధ్యన 3.5 గంటల పాటు సమావేశం జరిగి వారు ఒప్పించి నన్ను ఇన్ఛార్జిగా ఉండడానికి మా తండ్రి గారు, మా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒప్పించారు 2012లో. ఒప్పుకున్న తర్వాత ఏ రోజు నాకు ఇష్టం లేకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నేను పని చేయను అనే విధానం చేయకుండా నేను ఇష్టతతో వచ్చినట్టుగానే నేను భావించి నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించుకుంటూనే వచ్చాను, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాట వల్ల కార్యకర్తల మనోభావాలకు దెబ్బతినకుండా ఉండడం కోసం నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళా. ఇవాళ వాళ్ళు కూడా మీరు మాతో చాలా బ్రహ్మాండంగా సేల్ అవుతూ ఉన్నారు, ఒక 25 సంవత్సరాల అనుబంధం మన మధ్యన ఉన్నట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అనే విధానాన్ని నేను వారి సమావేశాన్ని పిలిచిన హాజరవుతున్నా, వారు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నా. గతం కన్నా ఇవాళ నా బాధ్యత పెరిగింది. ఇక్కడ 3 పార్టీలు ఏకోన్ముఖులై నా విజయం కోసం కృషి చేశారు. అంతకన్నా పెద్ద ఎత్తున ప్రజలు ఒక్క ఎత్తున ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. భగవంతుడి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాయి. అందువల్ల గతంలో కన్నా ఇవాళ నా బాధ్యత పెరిగింది. దానికోసం నేను ఇంకొంత ఎక్కువ కష్టపడి సంతృప్తికరంగా ప్రజలకు కానీ పార్టీలకు కానీ సంతృప్తికరంగా సేవలు అందించాలనే దిశగా నేను ప్రయాణం చేస్తాను.